హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన ద శాండ్ అనే ఒక హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక మాన్స్టర్ వల్ల అండ్ ఈ ఒక బీచ్ వుడ్లో వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని బట్టి ఈ మూవీని అయితే నరేట్ చేశారు. సో ఈ మూవీ మంచి సస్పెన్స్లతో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఇందులో స్పాయిలర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో 18+1 వాళ్ళు మాత్రమే చూడండి. అండ్ మూవీ ఓపెనింగ్ సీన్లోనే ఒక బీచ్ వుడ్లో ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ అయితే చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే చాలా సరదాగా ఫ్రెండ్లీగా పార్టీ అనేది చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది మేకౌట్ అవుతుంటే కొంతమంది అయితే షెడ్యూల్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా పార్టీ అనేది ఎంజాయ్గా అయితే సాగుతూ ఉంటుంది. అండ్ అందరూ కూడా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఆ సముద్రం ఒడ్లో దొరికినటువంటి గుడ్ లాంటి ఒక పదార్థాన్ని అయితే తీసుకొస్తారు. సో పదార్థాన్ని తీసుకొచ్చి అందరికైతే చూపించి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సో అందరూ కూడా అది చూస్తూ ఉంటే అది ఒక జిగురులాగా బంకలా తగులుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల అదంతా పట్టించుకోరు. సో మార్నింగ్ అయితే అవుతుంది. సో మార్నింగ్ అయినప్పటికీ వాళ్ళు ఎంతవరకు అయితే నిద్రలు అయితే లేచైతే ఉండరు. సో కొంచెం సమయం అవతలికి అందరూ కూడా అయితే నిద్ర లేస్తారు. సో అందులోనైతే ఒక అమ్మాయి కూడా అయితే ఉంటుంది. సో అమ్మాయి అయితే తన ఇందో అండ్ మేక్తో అయితే కలిసి అయితే పడుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళిద్దరు అయితే అండ్ ఒక రూమ్లో అయితే పడుకుని అయితే ఉంటారు. సో అదేవిధంగా ఇంకా ఎక్కడ కూడా ఎక్స్ట్రా అయితే ఇద్దరు కపుల్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు కూడా అయితే అందులో అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇటు పక్క కెల్లీకి అయితే మెలకు అయితే వస్తుంది. సో మెలకు వచ్చి చూస్తుంటే అక్కడ ఒక పక్షి అయితే గింజుకుంటూ చచ్చిపోతూ ఉంటుంది. సో దానికి ఏమైంది ఫస్ట్ అయితే కిల్లీకి అయితే అర్థం కాదు. సో ఇలా చూస్తూ ఉండగానే ఆ పక్షి అయితే ఒకసారిగా అయితే ఆ శాండ్ అయితే ఆ లోపలికైతే లాగిస్తుంది. సో ఒకసారిగా అది చూసి అందరికైతే గట్టిగా అయితే అరుస్తుంది, ఎవరు కూడా బయటికి రావద్దని. సో బయటికి రావద్దని అంటూ ఉంటే ఇంతలో ఒక అమ్మాయి అయితే ఒక తొందరలో అయితే బయటకి అయితే వస్తుంది. సో వద్దన్నప్పటికీ ఆ అమ్మాయి మట్టిలో అయితే కాల్ పెడుతుంది. సో పెట్టిన వెంటనే ఆ కాల్ అయితే బంకలు అయితే అంటుకుంటుంది. ఎంత లాగినైతే అక్కడ నుండి అయితే ఆ కాల్ అయితే రాదు. తన కాల్ని లాగడానికి తన చేయి అడ్డును పెట్టి గట్టిగా అయితే కాల్ని అయితే లాగుతుంది. సో బలంగా అయితే ఆ బంక్ అయితే ఆ గడ్డని అయితే లాగేసుకుంటుంది. సో పక్క చూస్తున్న వాళ్ళకి ఎవరు కూడా అదైతే అర్థం కాదు. సో వెంటనే ఒక అబ్బాయి ఇది మొత్తం గమనించకుండా పరిగెత్తి వెళ్ళి అమ్మాయిని కాపాడాలని అయితే అనుకుంటాడు. సో వద్దని చెప్పినప్పటికీ ఆ అబ్బాయి అయితే పరిగెట్టుకుని వెళ్తాడు. సో పరిగెట్టి వెళ్తుంటే అక్కడైతే ఒకసారిగా అయితే పడిపోతాడు. సో బాడీ మొత్తం స్టక్ అయిపోయినప్పటికీ అతను గట్టిగా అయితే బ్యాక్ సైడ్కి అయితే లాగుతాడు. సో గట్టిగా అందుకు కూడా మాన్స్టర్ అయితే లాగడంతో అతను అక్కడికక్కడే బ్లడ్ కక్కుంటూ అయితే బాధపడుతూ ఉంటాడు. ఆ బ్లడ్ కక్కడంతో చాలా అంటే చాలా అవస్థ పడుతున్నప్పటికీ సో చుట్టూ చూసే వాళ్ళు తను మాత్రం ఏం చేసుకోకుండా అయితే ఉంటారు. సో చూస్తుండగానే అతనైతే లోపలికి అయితే బూరుకుపోతూ ఉంటారు. ఈ పక్క కార్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటే కార్ కూడా అయితే స్టార్ట్ అవ్వదు. సో కార్ స్టార్ట్ అవ్వకపోతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంకేం చేయలేక. సో ఏం చేయకుండానే అతనైతే భూమిలో అయితే కలిసిపోతాడు. సో ఒకరిపై ఒకరైతే ఇద్దరైతే చాడీలతో చెప్పుకుంటూ అండ్ గొడవ పడుతూ ఉంటారు. సో చుట్టూ అయితే అందరూ కూడా గొడవ పడుతూ అండ్ డిస్టర్బ్ అయితే అవుతారు. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా పార్టీ మోడ్లో అయితే కార్ డంకులు అయితే పడేసి ఉంటారు. సో కార్ స్టార్ట్ అవుతుంటే కార్ బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల అయితే కార్ అయితే స్టార్ట్ అవ్వదు. వీళ్ళైతే ఇరుక్కుపోతారు. అందులో ఏముందని అయితే కిల్లి అయితే చెయ్యి అయితే అడ్డు పెడుతుంది. సో చెయ్యి అడ్డు పెట్టినప్పటికీ అండ్ ఆ చెయ్యి నుండి అయితే ఏవో ఒక దారాలు అయితే కింద నుండి అయితే వస్తాయి. సో దారాలు వచ్చిన మొత్తం అయితే గమనిస్తుంది. సో ఇందులో ఏదో ఒక మాన్స్టర్ ఉందని అయితే అనుకుంటారు. సో వాళ్ళకి కనీసం కూడా అర్థం కాదు. సో ఇక్కడతో ఇది ఉంటే ఇంకో పర్సన్ అయితే అక్కడ నుండి అయితే నిద్రలేస్తాడు. సో నైట్ వాళ్ళందరూ కూడా ఇతనైతే క్యాన్లో అయితే పెట్టేసి అయితే ఉంటారు. సో క్యాన్లో పెట్టడంతో అతను గట్టిగా అయితే అరుస్తాడు, సో మిమ్మల్ని వదిలిపెట్టనని. సో వాళ్ళందరూ కూడా అతనికి సైలెంట్గా ఉండమని అయితే చెప్తాడు. సో సైలెంట్గా ఉండమని చెప్పడానికి అతను గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారని చెప్పినప్పటికీ అప్పుడు అతనైతే మొత్తం అర్థం చేసి ఒకసారిగా అయితే బాధపడుతూ ఉంటాడు. సో ఎందుకు ఇలా జరిగిందని అయితే వాళ్ళకైతే ఎప్పటికీ అర్థం కాదు. సో ఏదో ఒకటి చేసి ఎవరినైనా మనం కాపాడాలని అయితే అనుకుంటూ ఉంటారు. సో ఇటు పక్క అయితే ఎండ అయితే గట్టిగా అయితే తగులుతూ ఉంటుంది. సో ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. సో అలాగా కొంతసేపు సమయం అయితే గడిచిపోతూ ఉంటుంది. సో ఎవరు కూడా వీళ్ళనైతే చూడడానికి కాదు కదా, కనీసం మా ఏరియాకి కూడా ఎవరైతే వచ్చైతే ఉండరు, నిర్మానుషంగా అయితే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఎండ బాగా తగలడంతో అక్కడ నా కిల్లియన్ అమ్మాయి అయితే సన్ స్క్రీన్ అయితే ఇస్తుంది. వాళ్ళందరూ సన్ స్క్రీన్ అయితే రాసుకొని కొంచెం రిలీఫ్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా చూస్తూ ఉండగా అతనికి ఏవో అదే కనిపిస్తుంది కిల్లీకి. సో అందరిని కూడా అటువైపు చూడండి అని చెప్పినప్పటికీ అదైతే అందరూ చూస్తారు. రాత్రి వీళ్ళ జిగిర్ లాంటి పదార్థాన్ని అంటే ఒక గుడ్డిని తీసుకొచ్చారు కదా, సో అందులోనే ఉంటే మాన్స్టర్ అయితే వచ్చి ఇందులో అయితే ఉంది, అదే అందరిని అయితే చంపేస్తుందని అయితే వీళ్ళందరూ అయితే అనుకుంటారు. సో నిజానికి కూడా జరిగింది కూడా అదే. సో ఇటు పక్క వీళ్ళందరూ అయితే బాధపడుతూ ఉంటారు. సో ఏమో అది కూడా అయి ఉండొచ్చు కానీ అని అనుకుంటారు. సో ఇటు పక్క కిల్లి తన దగ్గర ఉన్న హాట్ డాగ్ అయితే దూరంగా అయితే విధిస్తుంది. సో మళ్ళీ అందులో నుండి అయితే వచ్చి మళ్ళీ ఆ మాన్స్టర్ అయితే అది తీసుకుంటుంది. మరి కొంచెం అయితే మళ్ళీ ఒక హాట్ డాగ్ అయితే విసురుతుంది. సో అది కూడా ఒక మాన్స్టర్ అయితే అది కూడా తీసేసుకుంటుంది. సో ఎందుకు నువ్వు ఫుడ్ కూడా వేస్ట్ చేస్తున్నావు అని అయితే ఇటు పక్క తన ఫ్రెండ్ అయితే తిడతాడు. సో పర్లేదు అనుకుని అయితే తన ఫ్రెండ్ అయితే కొంతమంది అయితే ఎంకరేజ్ చేస్తారు. పక్క తన ఫ్రెండ్ అయితే సర్బోర్డ్ రెండింటిని యూజ్ చేసి అండ్ ఆ మాన్స్టర్ లేని దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటాడు. సో ఇటు పక్క తన సర్బోర్డ్ని యూజ్ చేసుకుంటూ మెల్లగా అయితే వెళ్తాడు. సో వెళ్ళేలోగా సర్బోర్డ్ అయితే జారి తన కంట్రోల్ అయితే తప్పిపోతాడు. బెంచ్కి తన మధ్యకి అయితే ఉండడంతో సో ఆ మాన్స్టర్ అయితే అతనైతే తినడానికి అయితే వస్తుంది. ఏదో విధంగా తప్పించుకుని అయితే ఆడు తన మీద బెంచ్ మీదకి అయితే వెళ్ళిపోతాడు. సో బెంచ్ మీద వెళ్ళిపోయినప్పటికీ తన పొట్ట అయితే కొంచెం అయితే డ్యామేజ్ అయ్యి రక్తం అయితే వస్తూ ఉంటుంది. సో ఆ బ్యాగ్ని అయితే తీసుకుని అందరికి కావాల్సిన ఫుడ్ని కూడా అతనైతే సప్లై చేస్తాడు. సో సప్లై చేసినప్పటికీ అతని పొట్టలో బాగా బ్లీడింగ్ అవడంతో అతనైతే కంట్రోల్ అయితే తప్పుతాడు. సో అలాగే ఎండ
దాటి కూడా ఎక్కువగా అయితే అక్కడైతే ఉంటుంది. సో ఎండ దాటి ఎక్కువగా ఉండడం, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవడం అవడంతో తను ఆ బెంచ్ మీద అయితే పడుకుని పడిపోతాడు. సో ఇంకా కదలలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోతాడు. సో ఇది మొత్తం చూసిన తన ఫ్రెండ్ అయితే బాధపడుతూ ఉంటుంది. సో ఇటు పక్క అయితే తన కారులో ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా ఆ మాన్స్టర్ అయితే గట్టిగా అయితే లాగుతూ ఉంటుంది. సో ఆ మాన్స్టర్ లోపలికైతే లాగి తినేకుండా మనం ఇక్కడ నుండి అయితే తప్పించుకోవాలి, ఏ విధంగా తప్పించుకోవాలని అయితే అనుకుంటారు. సో అలాగే ట్రంక్లో ఉన్న ఫోన్స్ని అయితే తీద్దామని అయితే అనుకుంటారు. సో ఇటు పక్క తాళం తీయడానికి అయితే తాళం తీసి డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఇందులోకి అయితే అక్కడ బీచ్ పెట్రోలింగ్ ఆఫీసర్ అయితే వస్తాడు. సో ఆ పోలీస్ ఆఫీసర్ చూసిన వెంటనే కంగారులో అయితే ఆమె అయితే ఒకసారిగా అయితే ఆ డోర్ని అయితే వేసేస్తుంది. సో డోర్ మధ్యలో ఆ చెయ్యి ఉండిపోయి అయితే చెయ్యి నలిగిపోతూ ఉంటుంది. ఇటు పక్క అమ్మాయి కూడా బాధపడుతుంటుంది. ఇది మొత్తం చూసిన కెల్లీ మైకిల్ అయితే పోలీస్ ఆఫీసర్ అయితే రమ్మంటారు. సో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికైతే వచ్చి దుక్కు వింతగా చూస్తూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అందరి దుక్కు చూస్తూ అతనైతే వస్తూ ఉంటాడు. సో వస్తూ ఉంటే ఇటు పక్క మైక్ అండ్ కిల్లీ అయితే రావద్దని చెప్తాడు. సో ఎలాగైనా పైగా దగ్గర ఫోన్ చేయండి అని చెప్తాడు. సో ఇటు పక్క వినిపించుకోకుండా ఆఫీసర్ వీళ్ళంతా లెక్కలు చూడాలనుకుని అయితే దిగుతాడు. సో దిగినప్పటికీ ఆ మాన్స్టర్ అయితే ఆ పోలీస్ ఆఫీసర్ని అయితే ఏం చేసి ఉండదు. సో ఇటు పక్క మైక్ అండ్ కెల్లీకి అయితే ఏమైతే అర్థం కాదు. ఇది మొత్తం చూసి అయితే మైక్ అయితే కెల్లీతో అంటాడు, నిజానికి అతను ఆ షూ వేసుకోవడం వల్ల అతనికి అయితే ఆ మాన్స్టర్ అయితే ఏం చేయడం లేదు అని అయితే అంటాడు. ఇటు పక్క తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఆ గాయాన్ని అయితే చూస్తాడు పోలీస్ ఆఫీసర్. అండ్ చూసినప్పటికీ అతనికి హెల్ప్ చేయకుండా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇటు పక్క తన లావుగున్న పర్సన్ దగ్గరికి అయితే పోలీస్ ఆఫీసర్ అయితే పరిగెట్టుకుని వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ ఉంటే అతనైతే అక్కడైతే ఇరుక్కుపోతాడు. సో ఇరుక్కుపోయినప్పటికీ పోలీస్ ఆఫీసర్తో ఇలా అంటాడు, సో నా డ్రమ్ నుండి అయితే నాకు బయట విడిచిపెట్టండి అని అయితే అంటాడు. సో ఇటు పక్క తనకు చూసిన టాటూస్ అని చూసి కూడా అతనైతే బాధపడుతూ అండ్ చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతవరకు ఇలాంటి వరస్ట్ బ్యాచ్ని అయితే నేను చూడలేదు అని అయితే అంటాడు. అలాగే తన డ్రమ్ నుండి అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాడు. సో డ్రమ్ నుండి తీసినప్పటికీ ఆ పర్సన్ అయితే బాగా ఇరుక్కుపోవడంతో ఆ డ్రమ్ నుండి అయితే రాలేకపోతాడు. అండ్ ఇటు పక్క రాలేకపోవడంతో అతనైతే తిట్టుకుంటూ అండ్ బాధపడుతూ అండ్ ఆ ఫీమేల్ పర్సన్ దుగ్గు అయితే ఇద్దరైతే వెళ్తాడు. సో వెళ్తూ ఉంటే ఆ పర్సన్స్ అయితే బాధపడుతూ ఉంటారు. అండ్ ఎంత డోర్లో చేయి పెట్టిపోయింది అండ్ ఇరుక్కుపోయింది, తీయొచ్చు కదా సార్ అంటే, సో దిగి నువ్వు తీయొచ్చు కదా, మీకు అంతగా డ్రగ్స్ ఎక్కువ అయితే పెట్టేశాయా, సో ఇంత దిగి తీయడానికి కూడా ఎంత ఆలోచిస్తున్నారు అండ్ మీ అందరికంటే పిచ్చి పట్టిందని అయితే పోలీస్ ఆఫీసర్ చిరాకు పడుతూ ఉంటాడు. సో ఇది మొత్తం చూసిన మైక్ అండ్ కిల్లీకి అయితే పిచ్చెక్కైతే అవుతుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్ పై గట్టిగా అయితే మాట్లాడుతూ మీ పై అధికారికి అయితే ఫోన్ చేయండి, అలాగే మిలిటరీ అంతా తించి ఇక్కడికి రమ్మనండి అని అయితే అంటాడు. అన్ని వెంటనే ఈ మాటలకి పోలీస్ ఆఫీసర్కి అయితే కోపం అయితే వస్తుంది. మీ దగ్గరికి వస్తున్నానైతే వస్తాడు. పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పండి అంటే వాళ్ళిద్దరు కూడా సైలెంట్గా అయితే ఉంటారు. తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేలతో వాళ్ళిద్దరిని అయితే జడిపించాలని అనుకుంటాడు. సో బండి తాళాలు అయితే కింద పడిపోతాయి. సో తాళాలు తీసుకున్నప్పటికీ వాళ్ళిద్దరు వద్దన్నప్పటికీ తనైతే చేయి పెడతాడు. సో మెట్లో చేయి పెట్టిన వెంటనే ఇంకంతే ఆ మాన్స్టర్ అయితే అతని చేయిని అయితే గట్టిగా అయితే లాగిస్తుంది. సో ఇటు పక్క పోలీస్ ఆఫీసర్ తన చేయిని గట్టి లాగుతున్నప్పటికీ ఆ మాన్స్టర్ అయితే లాగిస్తుంది. తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేతో రిమూవ్ చేసుకున్న అంటున్నప్పటికీ తన పెప్పర్ స్ప్రే అయితే రిమూవ్ చేసుకుంటాడు. అప్పటికే తన చేయి అయితే సగం అయితే కట్ అవుతుంది. అది చూసి వెంటనే కళ్ళు తిరగడంతో అక్కడ కింద అయితే పడతాడు. సో కింద ఆఫీసర్ పడిన వెంటనే ఆ మాస్టర్ మొత్తం కూడా ఆఫీసర్ని అయితే లాగిస్తుంది. ఇటు పక్క కిల్లి అయితే తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే అయితే తీసుకుంటుంది. చూస్తూ ఉండగానే పోలీస్ ఆఫీసర్ అయితే మెట్లో అయితే కలిసిపోయి చనిపోతాడు. తన దగ్గర చెప్పులు ఉండడంతోనే ఆ మాస్టర్ అయితే ఏం చేయలేదు. ఏదో విధంగా నేను చెప్పులు వేసుకుంటూ క్లాత్ని చుట్టుకుని అయితే పోలీస్ ఆఫీసర్ అయితే కార్ దగ్గర అయితే వెళ్తాను అని అంటాడు. ఇటు పక్క క్లారా తన దగ్గర ఉన్న క్లాత్ని ఇస్తున్నప్పుడే కింద పడిపోతాడు మైక్ కింద పడిపోవడంతో కింద అయితే అక్కడికే మాస్టర్ అయితే అతనైతే దారుణంగా అయితే చంపేస్తుంది. ఇది చూసిన కిల్లి అయితే ఇంకేం చేయలేం, అందరం ఉంటే చనిపోతామని ధైర్యం చేసి ఆ కార్ పైకి అయితే గెంతుంది. అక్కడ ఇరుక్కున్న తన ఫ్రెండ్ ఫింగర్స్ని అయితే తీస్తారు. సో ఫింగర్స్ని తీసి చూస్తూ ఉంటారు. ఇటు పక్క జాన్ పరిస్థితి కూడా చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఏదో ఒకటి చేయకపోతే చనిపోతాం అందరం అని చెప్పి ఆ ట్రాప్ని కింద వేసి మెల్లగైతే నడుచుకుంటూ ఉంటారు. సో నడుస్తూ ఉండగానే ఒక అమ్మాయి అయితే మళ్ళీ అయితే కింద పడిపోతుంది. పడిపోయిన వెంటనే ఆ మాస్టర్ అమ్మాయిని కూడా చంపేస్తుంది. ఇటు పక్క క్లారా ఏదో ఒకటి చేసి ఆ కార్ దగ్గర వెళ్దాం అనుకుని క్లాత్ని అయితే చుట్టూ చూసుకుని ధైర్యం చేసుకుని ఆ కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇటు పక్క వెళ్ళిపోయి ఇటు పక్క కిల్లితో నేను వెళ్ళిపోయినంతే ధైర్యంగా అయితే చెప్తుంది. సో అందరూ కూడా సంతోషంగా దర్శించుకోవచ్చు అనుకుంటారు. చూస్తూ ఉండగానే ఒకసారిగా డ్రమ్ అయితే కదులుతుంది. సో బ్లీడింగ్ ఆ డ్రమ్ లో ఉండిపోవడం వల్ల బ్లీడింగ్ అయితే ఫ్రెండ్కి అయితే అవుతుంది. సో బ్లీడింగ్ దీనికి ఆ మాన్స్టర్ అయితే యాక్టివేట్ అవుతుంది. వెంటనే ఆ మాన్స్టర్ అయితే లోపల నుండి వచ్చి ఆ ఫ్రెండ్ని ఆ లోపల నుండి అయితే లాగిస్తుంది. క్యాన్ నుండి లాగి అతన్ని అయితే దారుణంగా అయితే చంపేస్తుంది. ఇటు పక్క కార్ను కూడా కదపడంతో అక్కడ నుండి క్లార్ అయితే కింద పడి కోల్పోతుంది. ఇంకేం చేయలేదో కిల్లీకి చేయలేక అర్థం కాకుండా బాధపడుతుంటుంది. ఈవినింగ్ అయితే అవుతుంది. ఈవినింగ్ అయినప్పటికీ క్లారాకి అయితే కొంచెం మెలకు అయితే వస్తుంది. సో ఈవినింగ్ అయినప్పటికీ ఎవరు కూడా అక్కడికైతే వచ్చి అయితే ఉండరు. అయితే మెలకు అయితే వస్తుంది. ఇది మొత్తం చూసిన కిల్లి అయితే గట్టిగా అరుస్తుంది. జాన్ పరిస్థితి ఏం బాగాలేదని మీద ఉన్న ర్యాప్ని అయితే ఇచ్చి గాలిని అయితే నింపుతుంది. ఇటు పక్క కిల్లి ఇది మొత్తం చూసి ఎలా విధంగా జాన్ అయితే కారులో తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. ఏదో విధంగా అయితే జాన్ అయితే కారులోకి అయితే తీసుకువెళ్తుంది. ఇది మొత్తం అయితే ఉన్నప్పటికీ మాస్టర్ సడన్ గా అయితే అక్కడికైతే వస్తుంది. సో ఇటు పక్క క్లార్ అయితే కారులో ఉండమని చెప్తుంది అండ్ కిల్లి కార్ పై ధైర్యం చేసి ఎక్కుతుంది. సో పెట్రోల్ ట్యాంక్ ని తీసి మాస్టర్ మీద అయితే వేయాలనుకుంటుంది. సో పెట్రోల్ ట్యాంక్ తీసిన వెంటనే ఆ మాస్టర్ పెట్రోల్ ట్యాంక్ ని తీసుకుని మీదకైతే ఊపుతుంది. ఆ మొత్తం పెట్రోల్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇంకో పెట్రోల్ ట్యాంక్ ని తీసి
మొత్తం అయితే అక్కడ వేసి స్పైర్ అయితే చేస్తుంది. ఇది మొత్తం అయితే మాన్స్టర్కి అయితే తగిలికొని మాన్స్టర్ అయితే చనిపోతుంది. ఇది మొత్తం చూసిన కిల్లి అయితే లోపలికైతే వెళ్ళిపోయి అండ్ లోపలైతే ఉండిపోతుంది. సో బ్లీడింగ్ ఎక్కువడంతో అక్కడికైతే చనిపోతాడు జాన్ చనిపోవడంతో బాధపడుతూ ఉంటారు. అండ్ ఆ కార్లోనే నైట్ మొత్తం అయితే ఉండిపోతారు. ఇంకో పర్సన్ వచ్చి అయితే మార్నింగ్ అయితే గ్లాస్ అయితే కొడతారు. సో కొట్టి అయితే బయటకి అయితే రమ్మంటాడు. సో బయట కాల్ పెట్టని భయపడినప్పటికీ మెల్లగైతే కాల్ పెడతారు అండ్ కిల్లీ అండ్ క్లారా. సో కాల్ పెట్టినప్పటికీ ఏమైతే ఉండదు. ఆ ఇన్సిడెంట్ వల్ల మాన్స్టర్ చనిపోయింది అయితే అనుకుంటారు. నిజానికి ఆ మాన్స్టర్ అయితే చనిపోదు. అక్కడ నుండి ఇంకో దీవికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. మూవీ ఎక్స్ప్రెషన్ ఇస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.